ఈరోజు చాలామంది కూడా రక్షణ పొందమే, నేను ముందు బాగా జీవించిన తర్వాత, మంచిగా నిలబడిన తర్వాత, అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను బాప్తీసం తీసుకుని దేవుని ఆత్మ ద్వారా నింపబడి జీవిస్తాను. మీరంతటా మీరు అన్ని చేయగలుగుతాయి, ఇంకెందుకు బాప్తీసం, ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు పరిశుద్ధాత్ముడు? మీరంతా బాగుంటే నివసించేవాడు పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తిని పరిశుద్ధ జీవితంలో నడిపించాలంటేనే పరిశుద్ధాత్ముడు ద్వారానే అవుతుంది అది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాలంటే పరిశుద్ధాత్ముడు ఒప్పించేదాన్ని, రే తప్పురా చెప్తాడు పరిశుద్ధాత్ముడు. తప్పు అని చెప్పేవాడు, లేకపోతే తప్పు అని ఎలా తెలుస్తుంది? ఆజ్ఞలు వచ్చాయి కాబట్టి పాపం ఏదో మనుషుడు తెలిసింది, కానీ ఆజ్ఞలు లేకపోతే పాపం అని తెలుస్తుందా? అందరు చేస్తారు, నేను చేస్తాను అంటాడు, కానీ అందరు చేసినా కూడా అది తప్పు అని ఒకటి తెలియజేశాడు అనుకో, ఒక నోటీస్ ఉందనుకో, వాడు చేసేది తప్పు అని చెప్పి నువ్వు తప్పు చేస్తావంటే తప్పు చేసి తన శిక్షను పొందుకో అని తెలుసుకుంటున్నావు. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా వీ కెన్ నెవర్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ వీ కెన్ నెవర్ బీ ఫ్రీ ఇన్ లైఫ్. మనం మొదటగా ఆత్మతో నడవాలంటే, ఆత్మానుసారాలుగా జీవించాలంటే, వాక్ విత్ ద స్పిరిట్, ఆత్మతో నడవాలి. ఆత్మతో నడుస్తే అప్పుడు నీకు వీటిపైన అధికారం, జయం ఉంటుంది. వీటిని